నియోజకవర్గ ప్రజలకి ఈరోజు ఒక దురదృష్ట సంఘటన పలమనేర మండలం కొలమాసనపల్లి గ్రామ పంచాయతీ మాదిగబండ వద్ద ఒక మెటల్ క్వారీ అధికార పార్టీ అండదండలతో కొందరు వ్యక్తులు దానిని అక్రమంగా అనుమతులు లేకుండా నడుపుతున్నారు. అందులో ఈరోజు చిన్నస్వామి అనే ఒక కూలి తనకు రావలసిన జీతాన్ని ఆ క్వారీ యజమానాన్ని ప్రశ్నించినందుకు అతన్ని అక్రమంగా కొట్టి చంపేశారు. కానీ ఇక్కడ అధికార పార్టీ నాయకుల అండదండలతో కేసును తారుమారు చేసి ఆ చిన్నస్వామి అనే వ్యక్తికి ముందు వెనక ఎవరూ లేదనే అదం చూసి ₹1,00,000 డబ్బులు ఇస్తామని వాళ్ళకి సంబంధికులతో మభ్యపెట్టి ఈ రోజున కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో వాస్తవాలన్నీ కూడా ఇటు పోలీస్ శాఖ వారు కానీ అటు వైద్యాధికారులు కానీ ఉన్నట్టుగా విచారణలో తేల్చి పూర్తి వాస్తవాలని అతను ప్రమాదవశాత్తు జరిగింది, వాస్తవంగా అతన్ని హత్య చేశారనే కోణంలో విచారించి దీన్ని పూర్తిగా ఆ బాధితునికి న్యాయం చేసి ప్రభుత్వం తరఫున ₹50 లక్షల పరిహారం ఇప్పించవలసిందిగా మేమందరం కూడా మా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు కానీ ప్రతి కౌన్సిలర్ కానీ అందరం కూడా అతనికి పాపం ఇది దిక్కులేని అతనికి ₹50 లక్షల ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పించవలసిందని డిమాండ్ చేస్తారు. ఆ కుటుంబీకులకు సంబంధికులకు ఖచ్చితంగా ₹50 లక్షల పరిహారం ఇవ్వాలి. మరొక ముఖ్య విషయం, ఇందుకు సంబంధించి జూన్ 6వ తారీఖున కరెంటు వారికి ఆ ఫ్యాక్టరీ లీజుదారుడైనటువంటి శరత్ కుమార్ ఇతను ₹6 లక్షల బాకీ ఉన్నాడు. అరియర్స్ ఎంత? 6 లక్షల చెప్తాను, ₹6,39,535. ఇది శరత్ కుమార్ అనే అతను జూన్ వరకు అతనిపైన లైసెన్స్ ఉంది. ఇతను అప్పటికి బాకీ జూన్ నెల వరకు ₹6,39,535. అది బిల్లు విద్యుత్ శాఖ వారికి చెల్లించడానికి వెళ్తే దీంతో పాటు అదనంగా ఇంకొక నెల డబ్బులు మీరు అడ్వాన్స్ గా చెల్లించండి అని ట్రాన్స్కో వాళ్ళు అడగడం జరిగింది. అంటే ₹6,84,465 అదనంగా